అధ్యక్షురాలు కవితక్క గారికి, చాలా మంది పార్టీ పెద్దలు ఉన్నారు, అందరి పేర్లు నాకు తెలియదు. సామాజిక ఉద్యమకారులకు, మీడియా మిత్రులకు, వివిధ ప్రజా సంఘాల నాయకులకు, ముఖ్యంగా రైతులకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ అభిమానులు, జై భీమ్, జై తెలంగాణ. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సార్, అంటే 2 నిమిషాల టైం తీసుకోమని చెప్పారు సార్. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం లేకపోయినా బతకొచ్చు, కానీ భూమి భూవ లేకపోతే బతకలేము. ఏం లేకపోయినా బతకొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు నేను పల్లెటూరులో పుట్టి, మేము ఒక దళిత కుటుంబంలో, అంటే వెలివాడలో పుట్టినటువంటి వ్యక్తులుగా మాకు తెలుసు. బయ్యారం పక్కన మాది చిన్న వినోబాబు నగర్ అనేటువంటి గ్రామం. వాటర్ ప్యాకెట్ కొనుక్కెళ్ళి మా నాయనమ్మకి ఇస్తే వాటర్ ప్యాకెట్ కూడా అంతరారా బిడ్డ అన్నది మా నాయనమ్మ. అంటే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఈరోజు వాటర్ నమ్ముకుంటా ఉన్నారు, గ్యాస్ నమ్ముకుంటా ఉన్నారు, లేకపోతే అన్ని భూమిని అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి రేపొద్దున గాలిని కూడా అమ్ముకోవడానికి రైతుల చేతిలో ఉన్నటువంటి భూముల్ని లాక్కునేటువంటి కుట్రలో భాగమేది, మీ దగ్గర నుంచి భూములు లాక్కునేది. కాబట్టి అభివృద్ధి అంటే పరిశ్రమలలో, ఫార్మా కంపెనీలలో ఉద్యోగాలు వస్తాయని మనం అనుకుంటున్నాం. మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐడిఏ బొల్లారం కానీ, జీడిమెంట్ల కానీ, అదేవిధంగా చర్లపల్లి కానీ, ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాల కింద పల్లెటూర్లు. ఇప్పుడు ఏమైపోయినాయి, ఆ ఊర్లలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉపాధి లేనటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచో నార్త్ వాళ్ళు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళే చేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే పోరాటాన్ని చేపట్టారో మీకు సంపూర్ణంగా మా పార్టీ మద్దతుగా ఉంటుంది. చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను, పెద్దలు ఉన్నారు కాబట్టి మీరు ఎంత దాకానైనా కొట్లాడండి. మీ వెనకాల మా పార్టీ, పెద్ద పార్టీలు ఏమి ఉండవు, చిన్న పార్టీలే ఉంటాయి. అన్న చిన్న పార్టీలే పిలిచిందని చెప్పాడు, కానీ మాయే పెద్ద పార్టీలు అన్న, వాళ్ళే చిన్న పార్టీలు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఒక ఆయన ఏమో క్యాప్సికమ్ బండించి కోట్లు సంపాదించిన అన్నాడు, ఇంకా ఆయన ఏమో మా నాయన కూడా పోలీస్ పట్టేలు, నేనే రైతు కుటుంబం అని. రేవంత్ రెడ్డి అయితే ఏకంగా మీరు వేసుకున్న కండ వేసుకునే ప్రచారం చేసిండు రాష్ట్రం అంతా. కాబట్టి ఆయన వీళ్ళంతా రైతు ద్రోహులు. మీ ఓట్లు కావాలి తప్ప మీ ప్రయోజనాలు, మీ భూములు వాళ్ళకి అక్కర్లేదు. మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి, కానీ మీ భూములు మాత్రం దక్కించుకుని మేము రాజకీయాలు చేయడానికి రాలేదు, మీకోసం వచ్చాం. రైతు గిట్టుబాటు ధర కల్పించి అదే ఉద్యోగం, దళారు వ్యవస్థను రద్దు చేయాలి, అదే ఉద్యోగం. అంటే ఇప్పుడు ఆయన గతంలో 4-5 ఎకరాలు ఉంటే క్యాప్సికమ్ పండించుకున్నా, నాకెందుకు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఎవరు? కేసీఆర్. క్యాప్సికమ్తో పొడిచాడు. ఇలా పోలీస్ పల్లెటూరు కొడుకు మా అయ్యే వ్యవసాయం చేస్తుంది ఈయనంట. తెలంగాణలో ఏం లేవు. గత ప్రభుత్వాలు అంతకుముందు టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, వాళ్ళు బీఆర్ఎస్ కానీ అన్ని అమ్ముకున్నాం, ఏం లేవు. కాబట్టి ఏం చేయాలి, ఇటువంటి పెట్టుబడిదారులకు రైతుల భూములు అక్రమంగా గుంజుకొని కట్టబెడితే వాళ్ళు 5 పైసలు ఇస్తారు. ఇక్కడ ప్రధాన పార్టీలు ఎందుకు విలువలే అనుకుంటున్నాను. ఈ రైతులకు నాయకత్వం వహించేటువంటి మేధస్తున్నటువంటి వ్యక్తులు, రవి గారు కానీ, సరస్వతి మేడం కానీ ఎందుకు విలువలనుకుంటున్నాం. ముగ్గురు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ 3 ప్రధాన పార్టీలకు డబ్బులు ఇచ్చాడు ఎవడు, ఆ కంపెనీ వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎవరు మాట్లాడు, అంతకు వీళ్ళు ఎవరు కొట్టారు. కాబట్టి రైతులు మాలాంటి తిరగబడితే కనుక ఆ ప్రభుత్వం కూలిపోతుంది. రేవంత్ రెడ్డి బుద్ధి చేసుకున్నాడు. పెద్ద మనుషులు కూర్చున్నాడు ఆయన, ఆయనకి ఏం తెలుసు, ఆయన ఏ ఐటీ కంపెనీలో, ఏ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, పరిశ్రమలు పెట్టకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి చేయాలి, భూములు తీసుకోకపోతే మరి వ్యాన్ నుంచి వస్తే భూములు లేకపోతే ఎక్కడ అన్నట్టు సముద్రంలో పెడతామంటారు ఒక మేధావి. చర్లపల్లి కానీ, జీడిమెంట్ల కానీ, పల్లెటూరులో ఒకప్పుడు ఆ ఊరు వాళ్ళకు ఎంతమంది ఉద్యోగాలు చేసుకుని సర్వే చేయండి. లేవు, ఆ ఊర్లో వాళ్ళకి ఇల్లే లేదు, ఆ కంపెనీలో ఉద్యోగాలు లేవు. మొత్తం మార్వాడి, గుజరాతీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి నార్త్ ఇండియా నుంచి వచ్చేసినటువంటి కూలీలను పెట్టుకుంటారు తప్ప తెలంగాణలో కూలీలు పెట్టుకుంటారు. మా భూములు పోతా ఉన్నాయి, మాకు ఉద్యోగాలు కూడా, మా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి రైతులు ఏవైతే డిమాండ్స్ ముందలు పెడతా ఉన్నారో, రైతుల భూములు గుంజుకోకండి. వారు రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో సామరస్యంగా పిలిచి పరిష్కరిస్తే కనుక మీ ప్రభుత్వం ఉండేది. లేకపోతే కనుక మిమ్మల్ని గతంలో కనుక సాయుధ రైతాంగ పోరాటం ఎలా చేసారో ఆ రకంగా, సాయుధం అంటే మళ్ళీ తుపాకులు ఏం పట్టుకోమే, కానీ వాళ్ళ చేతులు ఆయుధాయి మిమ్మల్ని కొట్టకుండా చూసుకోండి.